అంటే అబ్బాయిలు తప్పు చేయొచ్చు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు మాత్రం భరిస్తూ పడుండాలి. భరిస్తూ పడి క్వెషన్ చేస్తే అసలు చంపేసే అంత రైట్స్ ఆయనకేముంటాయి? వద్దు అనుకుంటే వదిలేయొచ్చు కదా! అదే కదా! ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. హ్మ్. ఓకే. ఆ అమ్మాయికి నీకు పడట్లేదు. ఇంకొక అమ్మాయి అంటే ఇష్టం కలిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయితో ఉండలేకపోతున్నావు. నువ్వు విడాకులు తీసుకో. ఆ భార్యకి, ఆ పిల్లలకి ఒక దారి చూపించేసేసి, దారి చూపించేసి అంటే అర్థం వేరేగా కాదు. నీ బాధ్యత ప్రకారం నువ్వు చేసి, నువ్వు వేరే పెళ్లి చేసుకో. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన సమాజంలో కూడా కొంతమంది ఇలా బరి తెగించి సుప్రీంకోర్టు చెప్పిందనో ఇంకోటో ఇంకోటో అని చెప్పి వాళ్ళ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు కామాలు పెట్టుకుంటూ పోతూ కొత్త కొత్త బాయ్ ఫ్రెండ్స్ తోటి, కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్స్ తోటి, కొత్త కొత్త నిర్వచనాలు ఇచ్చుకుంటూ ఇవాళ సమాజం ముందు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇది